హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు అయితే మేము మా పాప మీద ప్రాంక్ అయితే చేయబోతున్నాము. చూడండి ప్రాంక్ ఏంటిదో, ఎలా ఉంటుందో మీకు ఫస్ట్లో అర్థమైపోయి ఉంటుంది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే చేసింది లైక్. చూడండి, దెయ్యం ఫోటో జెరాక్స్ చేపేయడానికి గూగుల్లో అయితే సెర్చ్ చేసి మరీ వెతుకుతున్నాము. ఎంత పెద్ద ప్లానింగ్ అయితే జరగబోతుంది, ఇక్కడ జరుగుతుంది. పాపం ఇంట్లో పాప ఉంది, మేమైతే ఇక్కడ పెద్ద ప్లానింగ్ చేస్తున్నాము. పైసలు ఖర్చు పెట్టి మరి జెరాక్స్ అయితే చేయించుతున్నాము. చూడాలి. 50 రూపీస్ పెట్టి అయితే జెరాక్స్ చేపిస్తున్నాం బూత్ ఫోటో. చూద్దాం ధ్రువి ఎలా భయపడుతుందో. భయపడదు పాప. నాన్న చెల్ల భయపడితే ఊకే డోర్ తీస్తుంటది. అందుకనే ఇట్లా ప్లాన్ చేసిండు. మా మోక్ష చెప్పిండు ప్లాన్, ప్రాంక్ చేద్దామని చెల్లె మీద. ఇంటికి వెళ్ళి చూద్దాం అసలు ధ్రువి భయపడుతుందా లేదా అని. గైస్ వీడియో లాస్ట్ వరకు చూడండి. గైస్ వచ్చేసింది బోత్ ఫోటో. మోక్స్ ఇక కాలు కింద పెట్టినానా. గైస్ ఇప్పుడు జెరాక్స్ చేయించడం ఇది అయిపోయింది, దెయ్యం ఫోటో. సో ఇప్పుడు స్వీట్స్ కొనడానికి అయితే వచ్చాము. ధ్రువికి ప్రాంక్ అయ్యాక, ధ్రువితో ప్రాంక్ జరిగాక పాపం చాలా భయపడిపోతుంది. కాబట్టి ఆమెను కొంచెం మరిపించాలి. కాబట్టి ఆమె కోసం అయితే స్వీట్స్ తీసుకోవడానికి స్వీట్ షాప్కి అయితే వచ్చాము. అలా స్వీట్స్, లడ్లు, ఆమెకి ఇష్టమున్న ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళి అయితే చూద్దాం ఏమవుతుందో. కానీ ఇంతలోనే మా వాడు కటింగ్ చెప్పమని ఏడుస్తున్నాడు. సో వాడికి హెయిరే లేదు, బట్ వాడికి మంచిగా అనిపించట్లేదంట. గుండు గుండు అంటున్నారంట స్కూల్లో అందరూ. సో ఏదో ఒక కటింగ్ అయితే చేపిద్దాం, హెయిర్ కట్ చేయించుదామని హెయిర్ కట్ సలూన్కి అయితే వచ్చేసాము. గాయ్స్ చూడండి, గుండు మీద ఉన్నాడు, కటింగ్ కావాలని ఏడుస్తుండు. కటింగ్ డబ్బులు వచ్చినాక మనం వస్తుంది. ఇంకోటి లేడా? ఉండే కదా కటింగ్. ఎందుకు వద్దు లేదా? హెయిరే ఇంకా గైస్, హెయిరే లేదు, కటింగ్ కావాలని ఏడుస్తుంది. కొంచెం ఉండే చూద్దాం ఎప్పుడైతే ఇస్తాడు కటింగ్ అనేది. उसकी स्टाइल बता रहा है, मोटा ऐसे चलता है बाल की वजह से भी। मोक्ष చూడు. గైస్ ఇప్పుడే ఇంటికి వచ్చేసాము. చూడండి ఇందులో ఏముంది, ఇందాక చూసారు కదా బూత్ దెయ్యం ఫోటో అయితే మనం జెరాక్స్ చేసుకొని అయితే వచ్చాం. డాడీ ఇప్పుడు ఏం చేస్తాం మనం? పాప నాన్న చెల్లె చిన్నదిగా ఏం కాదు, ఇప్పుడు మజా వస్తుంది. దానికి మజా వస్తుంది అన్నవి నువ్వు అటనే భయపెట్టే చెల్లని. ఓకే మరి ఈ ప్రాంక్ ఫ్లాప్ అయితే గైస్ చూడండి, ధ్రువి వచ్చింది. మమ్మీ ఊక ఫ్రిడ్జ్ డోర్ తీస్తే ఏమవుతుంది? పాములు వస్తాయా? తీయొద్దుకా ఊక ఫ్రిడ్జ్ డోరు. ఇంకోసారి పట్టుకుంటావా ఫ్రిడ్జ్ డోరు? గైస్ పాపం ధ్రువికి ఏం అర్థం కావట్లేదు. చూపర్ ధ్రువికి ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయబోతున్నామో చూడండి మీరే. కానీ ఫ్రిడ్జ్ డోర్ పట్టుకోదంట. పట్టుకో ఫ్రిడ్జ్ డోర్ ఇంకోసారి. పాపం ఏం రియాక్ట్ అవుతుందో, ఏం చేస్తుందో చూద్దాం. గైస్ చూడండి,
ఫ్రిడ్జ్లో పెట్టడానికైతే ఇక్కడ ప్రిపరేషన్ జరుగుతుంది. ఇక్కడ ధృవి వచ్చేసి స్వీట్, మమ్మీ ఏం తింటున్నావు? స్వీట్ తింటుంది. గైస్ చూడండి, ఇక్కడ రెడీ అయితే చేస్తున్నాం ధృవి గురించి ప్రాంక్ చేయడానికి. ఇక్కడ చూడండి, మమ్మీ ఏం చేస్తున్నావు? స్వీట్ తింటున్నావా? పాపం దానికి ఏం అర్థం కావట్లే కన్నా. మనం ఏం చేయబోతున్నాం? చెప్పనా చెల్లకి? మమ్మీ ఏమైంది? ఎందుకు ఏడుతున్నావు మమ్మీ? ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో కంపల్సరీ కామెంట్లో అయితే చెప్పండి. పాప చాలా భయపడిపోయింది. ఎవ్వరు ఇలా ట్రై చేయకండి. ఫ్రిడ్జ్ డోర్ తీసినా పర్లేదు, చెప్పండి, చిన్నగా వింటారు, బట్ ఇలా చేయకండి. మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.